నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న బాబు ప్రజాగలం వినిపించటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా ప్రతిపక్షంలో తాము పవర్ఫుల్ అన్న కేటీఆర్ కేసీఆర్ కుటుంబ దోపిడీతో తెలంగాణకు అన్యాయం కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారన్న మధు యాష్కి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి నుంచి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమైంది. బెంగాల్ వీధుల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. 2 రోజుల బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. దీంతో బెంగాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాహుల్ గాంధీ వెంట న్యాయ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ యాత్రలో ముందు వరుసలో నిలిచి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాలని కమలాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్లో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా జగన్కు లేదన్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలుపు కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో జగన్కు ఓటమి రుచి చూపిస్తామన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే టీడీపీ పార్టీలో చేరామన్నారు. నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర నియోజకవర్గాలకు నేను ఎట్లా ఉపయోగపడాలనే విషయం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఆదేశాల సారం పనిచేస్తాం. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, రావణాసురుని పరిపాలన, నరకాసురుడని ఒకడు ఉండేవాడు. సత్యభామ వస్తుంది. సత్యభామ అతను చంపేదానికి సత్యభామ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా ఊహించలేదని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలన్నారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగొట్టు కూడా సరిపోనట్టు ఘాటుగా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయిండ్రు. ఎంత వస్తే గంత ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోరు. మీరు ఏమన్నారు రైతులకు, మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోన్రి, నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం, కింటాలకు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు.
అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000 డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రమణతో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడి మరి హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఈ విధంగా జరిగిందని చెప్పి డెఫినెట్ గా మీరు చెప్పిన విధంగా కోరుకున్న విధంగా నేను కూడా రిపోర్ట్ ఇచ్చి మరి డెఫినెట్ గా మన పార్టీని ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎందుకంటే నాకు హుజరాబాద్ కొత్తగా ఎన్నోసార్లు వచ్చిన అంత అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ నేను హుజరాబాద్ వస్తానే ఉంటా. మళ్ళీ ఈ విధంగా మనం సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని ఇంకా బ్రహ్మాండంగా మనం ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ చెప్పినట్టుగా 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకత్వం మీద మీకు ముందున్నాం. కార్యకర్తలుగా జీవితాన్ని ప్రారంభించి పార్టీ కొరకు కష్టపడుతూ నాయకుడికి నమ్మకంతో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండడం వల్లనే మాకు ఈ స్థానం అవకాశించడానికి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. నేను వస్తున్న సమయంలోనే సోదరుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసి కష్టపడుతున్నటువంటి నాయకులు కార్యకర్తలకు అగ్రనాయకత్వం అనుకున్న రీతిలో మాకు అందుబాటు లేకపోయింది. రాబోయే కాలంలో కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు పాలన మీద పూర్తి పట్టు రాకముందే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటు పాలనపైన దృష్టి పెడుతూనే అటు జిల్లాల పర్యటన సాగించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి అధిష్టానానికి బహుమానంగా ఇవ్వాలని సీఎం పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కు పాలన మీద పూర్తి పట్టు రాకముందే సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలు సవాల్గా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధిష్టానంకు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బహుమానంగా ఇవ్వాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకవైపు పాలనను దూకుడుగా ముందుకు తీసుకువెళుతూనే మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. గాంధీ భవన్ వేదికగా పార్లమెంటు ఎన్నికల ఎజెండాను రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ముమ్మరంగా ప్రచార వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడమే కాకుండా మంత్రులను, ముఖ్య నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా బూత్ స్థాయి ఏజెంట్లకు దిశానిర్దేశం చేసేందుకు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ఖర్గే పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామీణ బాట పట్టాలని ఖర్గే తెలిపారు. పల్లె ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు పర్యటిస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరింత చేరువ అవుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి కనీసం 50 రోజులు సైతం పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏళ్లకు ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ ఓటమి పాలైనా తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం చెందారు. పాలన మీద పూర్తి దృష్టి సాధిస్తే ప్రతిపక్షాలు విమర్శల పర్వానికి తెరలేపి పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ ఆటలేం సాగవని, ఆ పార్టీ నేతలు ఎన్ని జిమ్మిక్స్ చేసినా ప్రజలు విశ్వసించరని, రాబోయే పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్కు అపజయం తప్పదని సీఎం అన్నారు. ఇప్పటి నుంచి అసలు ఆట మొదలవుతోందని, వారంలో 3 రోజులు పాలనపై దృష్టి సారించి మరో 3 రోజులు పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకే జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంద్రవెల్లి సభ మంచి మైలేజ్ తీసుకువచ్చింది. ఇంద్రవెల్లి సభను సెంటిమెంట్గా భావిస్తూ అక్కడ నుంచే పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సరిహద్దుల వరకు తరిమి కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు పథకాలను సత్వరం అందించడానికి పలు చర్యలు తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయాలని బీఆర్ఎస్ ఉవ్వెల్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని కార్యకర్తలకు పెద్దపీట వేసి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఆకుల ప్రకాష్ గౌడ్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాణిక్రావు, ఈ 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఆ తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడంతో ఆ మరుసటి రోజు 4 ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి తాము పార్టీ మారటం లేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి, కొత్తగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలిపేందుకు, అదేవిధంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించడం లేదు, ఇట్లాంటి విషయాలకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామంటూ 4 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజేంద్ర నగర్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రకాష్ గౌడ్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ గెలుపొందలేదు. దీంతో ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ప్రకాష్ గౌడ్ గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డిని అభినందించడానికి వచ్చారా, లేకపోతే ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై ప్రకాష్ గౌడ్ కొంత వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సాధారణంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కావచ్చు, ఇతరత్ర ముఖ్య నాయకులను కలిసినప్పుడు పార్టీ మార్పు అంశమే ప్రధానంగా రాజకీయాల్లో చర్చకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అంశాన్ని కూడా రాజకీయ వర్గాల్లో ఇట్లాంటి చర్చగానే వినిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారా, లేకపోతే పార్టీ మార్పు అంశంపై ఏమన్నా రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించేందుకు కలిశారనేది కూడా మనకు త్వరలోనే తెలిపోనుందని చెప్పుకోవచ్చు. ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు, ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు అనే దానిపైన కూడా ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పలాసలోని సూదికొండ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీష్ ఆధ్వర్యంలో చేరారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ నమ్మకంతోనే వైసీపీని వీడి టీడీపీలోకి చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకొని మురికివాడలా ఉన్న సూదికొండను అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మీద నమ్మకంతో అక్కడున్న వాళ్ళందరితో ఐక్యతతో పనిచేసి సూదికొండలో మళ్ళీ తెలుగుదేశానికి అత్యంత మెజార్టీ ఇస్తామని చెప్పి ఈరోజు నమ్మకంతో చెప్పి మరీ వచ్చిన సోదరులు తిరుపతి గారికి, ఆయనతో వచ్చిన ప్రతి ఒక్క మీకు గెలిపించి చూపిస్తాం. మా సూదికొండలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లునిస్తూ అక్కడున్న మురికి కాలువలు అవన్నీ బాగు చేయాలని, ఒక వార్డు అభివృద్ధి గురించి మాట్లాడారు తప్పితే ఆయన సొంత గురించి మాట్లాడలేదు. ప్రతి ఒక్క అభివృద్ధి చేసి చూపించడం తెలుగుదేశం పార్టీ పని. ఒక్కసారి గెలిపించే అవకాశం ఇవ్వండి. పలాస నియోజకవర్గంలో ఎవరి చేత వేలొచ్చి చూపించకుండా మున్సిపాలిటీని ఈ రోజున్న మురికి పాలిటీ నుంచి మున్సిపాలిటీగా చేసి చూపించి సూదికొండ అన్ని రకాల తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో అక్కడున్న వాళ్ళందరితో ఐక్యతతో పనిచేసి మాటలేని మళ్ళీ తెలియజేసి విడిచిపెట్టి వైఎస్ఆర్ వర్క్ చేసిన 5 సంవత్సరాలు సూదుకొండ అనే పేరుని దోషేస్తున్నారు. ఈ సూదుకొండ కొండ కూడా నెక్స్ట్ వైఎస్ఆర్ 5 సంవత్సరాలు గెలిస్తే ఉండదు. ఇప్పటికే సగం తవ్వేసినారు. ఇకపోయి కానీ మళ్ళీ మేము వైఎస్ఆర్కే సపోర్టింగ్ చేస్తే ఆ కొండను కోల్పోతాం. ముందు సూదుకొండ అనే ఊరిని కోల్పోతాము. నాకు కావాల్సింది పార్టీకి సపోర్టింగ్ తెలుగుదేశం ఎందుకు చేస్తున్నాడు? సూదుకొండ నిలబడాలి మేడం గారు. దయించి కొండ మీద ఎవడెవడు ఆక్రంగా అడ్డిస్తున్నారు అవన్నీ కొట్టాలి. మళ్ళీ ఒక్క పుట్ట అనేది సూదుకొండలే ఉండాలి. సూదుకొండ ఎవరు తాకినా మనకున్న వాళ్ళు తాకినా సరే మీరు వగలకూడదు. సూదుకొండ మాకు మెయిన్. రోడ్లు, బస్సులు, ఒక రోడ్డు కూడా సూదుకొండకు పడలేదు. ఏ ఈదిలో పడలేదు. అది ప్రూఫ్ చేయమని చెప్పండి. సూదుకొండ గ్రామంలో మీటింగ్ పెట్టమని. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో చేరికల పర్వం కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీని వీడి టీడీపీలో 50 కుటుంబాలు చేరాయి. టీడీపీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోన రవికుమార్. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు మీద నమ్మకంతో చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని విమర్శించారు. ఇంటి మీద ఆదాయం వస్తుందా? కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ తలపెక్క కండిషన్లన్నీ పెట్టి అందరు పెన్షన్లు కోత కోసి ఈ రోజు ఈ రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తీసినటువంటి ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా, ఇదే గ్రామంలో ఎవరైనా దళితులు 50 సంవత్సరాలు దాటితే చెప్పులు కుట్టే వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. 50 సంవత్సరాలు దాటితే డప్పు కళాకారులు డప్పులు కొట్టే వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. భర్తతో విడాకులు తీసుకొని భర్త ఎక్కడున్నాడో బతుకున్నాడో తెలియదు, చనిపోయాడో తెలియనటువంటి పరిస్థితుల్లో భర్తకు దూరంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న యాగాలు ముగిశాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రవీంద్ర, నీలిమ దంపతులు గత 3 రోజులుగా రాజలక్ష్మి, నవచండి, సుదర్శన, నరసింహ యాగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డాక్టర్ ఉభయ వేదాంత ప్రవీణ బాలకృష్ణ గురూజీ బ్రహ్మత్వంలో నిర్వహించిన పూర్ణాహుతితో యాగ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలు వర్ల రామయ్య, రావి వెంకటేశ్వరరావు, కాగితి కృష్ణ తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలకృష్ణ గురూజీ నుండి ఆశీస్సులు పొందారు. గత 3 రోజులుగా మచిలీపట్నంలో చండీ యాగం, అలాగే సుదర్శన యాగం, నరసింహ స్వామి యాగాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గురూజీ 3 రోజుల పాటు గురూజీ అలాగే వారి శిష్య బృందం అందరూ కూడా ఇక్కడే ఉండి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అహర్నిశలో కాపాడిన చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. వారికి ఆ భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలని, రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని చెప్పి కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించుకోవడం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సినీ ప్రముఖులు కలిశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవిఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె అనుపమారెడ్డి తదితరులు సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. కాదేది మోసానికి అనర్హం, ఇది పాత మాట అనుకున్నారో ఏమో. కొందరు కేటుగాళ్లు నయా రూట్లో కంత్రీ పనికి దిగారు. ఓల్డ్ మోడల్ మోసాలే కాదు, రోల్ మోడల్ మోసాలు చేయాలని నేరగాళ్లు ముఠా భావించినట్టుంది. టర్కీలో చలామణిలో లేని కరెన్సీని ఇక్కడ అమాయకులకు అంటగట్టి టోకరా వేయడానికి ప్రయత్నించింది. అయితే పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేక కటకటాల పాలైంది. ఆ కరెన్సీ ఆ దేశంలో చలామణిలో లేదు. అయితే అదే కరెన్సీని మన దేశంలో చలామణి చేయడానికి సిద్ధమయ్యారు కేటుగాళ్లు. అయితే పోలీసులు రంగంలోకి దిగి ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ సాగించిన నిర్వాకం ఇది. టర్కీ దేశంలో రద్దయిన నిషేధిత లీరా నోట్లను తక్కువ ధరకే ఇస్తామని ఓ ముఠా ప్రచారం మొదలుపెట్టింది. కొందరు అమాయకులు ఈ మోసగాళ్ల మాటలకు ఆకర్షితులై మోసానికి గురయ్యారు. హైదరాబాద్ చింతలకుంటలో నిషేధిత టర్కీ నోట్లను విక్రయించడానికి అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు రెడీ అయ్యారు. 8 ఏళ్ల క్రితం ఏలూరుకు చెందిన మంచినీళ్ల ఓం నాగప్రసాద్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఉంటున్న మరో వ్యక్తి నుంచి టర్కీ నోట్లను కొనుగోలు చేశాడు. అయితే ఈ నోట్లు టర్కీలో రద్దయ్యాయని తెలుసుకున్న నాగప్రసాద్ అతి తెలివి ప్రదర్శించబోయి భంగపడ్డాడు. టర్కీ కరెన్సీ తక్కువ ధరకే ఇస్తారని, ఈ కరెన్సీని ఎక్సెస్ చేసుకుంటే ధనవంతులైపోవచ్చునని కహానీ చెప్పడం మొదలుపెట్టాడు. వాక్చాతుర్యం ఉండాలే గాని ఎలాంటి వారినైనా బుట్టలో పడేయొచ్చునని నమ్మే మంచినీళ్ల ప్రసాద్ ఆ రూట్లో ముందుకు సాగాడు. తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ఓ ముఠానే ఏర్పాటు చేశాడు. ఏలూరు జిల్లా సామవరపాడుకు చెందిన గుడిమీద జ్యోతి రవితేజ, అన్నవడ్డెరపేటకు చెందిన తోట వెంకట నాగరాజు తొలుత ప్రసాద్కు పరిచయమయ్యారు. ఈ ముఠాకు కాకినాడకు చెందిన మారుతి తేజ, నిమ్మగంటి జీవన్ సత్య, పులిబుజ్జిలు పరిచయమయ్యారు. వీరందరూ భారీ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే టర్కీ కరెన్సీ విక్రయిస్తామని ఎందరినో నమ్మించేశారు. రద్దయిన నోట్లను విక్రయించేసి లక్షల రూపాయలు కొట్టేశారు. ఎల్బీనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించారు. నిందితుల నుంచి 99 లీరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 27 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. నిందితుల నుంచి టర్కీ కరెన్సీతో పాటు స్కార్పియో వాహనం, 2 వాకీటాకీలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓం నాగప్రసాద్, జ్యోతి రవితేజ, నాగరాజు, జీవన్ సత్య తేజాలను అరెస్ట్ చేశారు. బ్లాక్ కరెన్సీ పేరుతో మోసానికి పాల్పడిన 2 విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలు, విదేశీ కరెన్సీ మోసాలు, ఇలా పలు తరహాల్లో నిందితులు మోసాలకు తలపడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.